పరమేశ్వరుడు తెల్లని పాగా చుట్టుకున్నాడు. తను చుట్టుకోవటమే కాదు, తన ఎదురుగా ఉండేటువంటి నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అందుకని ఈ పరమేశ్వరుడు కాస్త ఈ పాగా అలంకరణ శ్రీశైలంలోనే చక్కగా నెలకొని ఉంది. ఈ కాలాన్ని బట్టి ఈ పాగాలంకరణ శిఖరం దగ్గర నుంచి ఇక్కడ ఉండేటువంటి ఈ నందులందరికీ కూడా చుట్టడం జరుగుతుంది. ఇది ఒక సమర్థమైనటువంటి ప్రక్రియ. ఇది అందరి వల్ల కానటువంటి ప్రక్రియ. పూర్తి వంశానికే భగవంతుడు ఇచ్చినటువంటి